ఎన్నో టెన్షన్తో పనిచేస్తుంటాం, అవన్నీ మర్చిపోతాం. సో ఆ విధంగా ప్రతి పని కూడా మనము కొన్ని అలవాటు చేసుకోవాలా. మీకు అందరూ తెలిసి తెలియదో నాకు ఉర్దూ వచ్చు. మీ నంబర్ ఎవరు సందర్భం కాకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను పొద్దున్న ఏడీగా పోయా, ఇప్పుడు కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇంకా ముస్లిం ఏరియాకి పోయాం, ఎందుకంటే వృత్తి పొడుగు చెప్తున్నా. పోతే ఆడ టెంపుల్ ఉంది, సరే అంతా తిరిగేస్తారు, వైపు పెడతారు స్టాఫ్. కొంతమంది మన ముసల్మాన్ దేవాదిని అంటున్నారు, మన ముసల్మాన్ అంటే మన సాయిబులు ఇచ్చేస్తారులే అంటున్నారు. చూడండి, ఒక వృత్తి ప్రవృత్తికి తేడా ఉంటుంది ఎంత నీకు. ఇంకా జయచంద్రానికి వస్తే, నేను ఇప్పుడు రోజు లీగ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడే నాకు పరిచయం జరిగింది. మరి అతని దగ్గర ఒక్కొక్కటి బయటపడి వస్తున్నాయి కళలు. తర్వాత అతని ద్వారా బిఎన్ రెడ్డి గారు, ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన మహదీలో 9 రోజులు ఆల్ ఇండియా నాటకాలు వేపిస్తాడు. దాసనారాయణ శిష్యుడు, ఆయన దాసనారాయణ శిష్యుడు, సినిమాలు తీశాడు. కాకపోతే పరిస్థితులు తక్కువలేకపోయాడు. ఆయన వదలలే. ప్రతి సంవత్సరం 9 రోజులు మాధ్యమాలు. దయచేసి మీరు అందరూ చూడండి, ఎటువంటి కళాకారులు అక్కడ డ్యాన్స్ చేస్తారు, ఎటువంటి కళాకారులు నాటకాలు చేస్తారు. నిజంగా దాన్ని తిరుపతి ప్రభుత్వం చాలా మంది చూస్తూ ఉంటారు. అలాగే మా తర్వాత మాకు ఇతని ద్వారానే ఆభరణ సుబ్రహ్మణ్యం గారు మంచి టీచర్, మంచి డ్రామాలు సార్ కూడా శ్రీకృష్ణదేవరాయ తిమ్మర్స్ పాత్ర వేస్తారు, బ్రహ్మాండంగా వేస్తారు. ఇంకా ఆయన తాపేశ్వరరావు గారు చెప్పనవసరం, మంచి కవి. చూడండి మన మధ్య ఎంతమంది ఉన్నారు. సో ఇలా పోతే ప్రతి మనిషికి ఏదో వృత్తి పెట్టుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అది మనకి మన ఆలోచన నెగిటివ్ ఆలోచన తీసేసి పాజిటివ్ వస్తామంటే ఇప్పుడు ఏదో ఆలోచించి చింతించకుండా మనం యాక్టివ్ ఉంటాం. ఇకపోతే ఇక్కడనే చాలా మంది బ్రాహ్మణేశం ఉన్నారు. ముద్రాజ్ అయితేనేమి, చంద్రశేఖర్ అయితేనేమి, మురళి అయితేనేమి, కేశవ వాసుదేవరాజ్ అయితేనేమి, అట్లా కనబడతాడు వాడు. బంధాలు బదువెంత అనే నాటికలో మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేవి ప్రసన్న బంగారు వీడు హీరో, వీడు హీరో. ఆ డ్రామాకి మనకి డిస్కౌంట్స్ కూడా దీంట్లో మన ఆంధ్ర దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంత బాగుంటుంది డ్రామా. వెరీ గుడ్, వెరీ గుడ్. 7 నాటికలు మాకు ఇచ్చారన్నారు కదా. సో ఇదంతా కారణం నాకు ఫస్ట్ దీని అవగాహన పడడానికి జయచంద్ర ద్వారా నాకు తెలిసింది. మిత్రుల తర్వాత మన వీరి అసోసియేషన్ ద్వారా చేయడం అందరూ పరిచయం గారు. సో నాకు కూడా మంచి పిచ్చింది, కళా పిచ్చి. నేను మాయాబల్సం 20 సార్లు చూసాను ఇంటర్మీడియట్ లో. అంటే నేను మా కాలేజీలో ఆది శివలింగంలో బీటెక్ చేసేటప్పుడు హాల్లో కూర్చుంటే, నేను మిగతా మా ఫ్రెండ్స్ మన పిల్లలు వాడు కృష్ణారెడ్డి కూర్చోండి, బ్లాక్ అండ్ వైట్ బెటర్ అంటారు. అంటే వాళ్ళకి కలవడం ఇష్టం లేదు. అటువంటి నాకు పిచ్చి అన్నమాట ముందు నుంచి. 20 సార్లు నువ్వు చూసి దయచేసి మా వివాహ పాట పాడండి సార్.